ఏదో ఒక సమయంలో మన జుట్టు అనేది చెదిరిపోతుంది కదా. అప్పుడు జుట్టు అనేది పిచ్చుక గూడులా తయారైందని మనం అంటాం. అలా మనమే కాదు, పిచ్చుకలు కూడా అనుకుంటే వచ్చి వాలిపోతాయి కదూ. ఇటీవల సరిగ్గా అదే జరిగింది. ఓ పక్షి ఒక వ్యక్తి చింపిరి జుట్టుని చూసి గూడు అనుకుంది, ఆపై తలపై వచ్చి వాలింది. దీనికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వీడియోలో ఆ వ్యక్తి గంపలాగా రింగులు తిరిగిన జుట్టుపై ఒక పక్షి చాలా తాపీగా కూర్చుని ఉంది. ఈ విచిత్ర సంఘటన చూశాక అది జుట్టా లేదా పక్షి గూడా అని పెద్దలు అనే మాట గుర్తుకు వస్తుంది. తన జుట్టు చాలా సౌకర్యంగా ఉందేమో, పక్షి దాన్ని గూడు అనుకుందేమో అని ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడు. పక్షి కూడా ఏం పట్టించుకోకుండా ఆ వ్యక్తి ఒత్తుగా ఉండే జుట్టులో చాలా హాయిగా వాలింది. ఆ వ్యక్తి స్నేహితులు వెంటనే ఈ ఫన్నీ సన్నివేశాన్ని వీడియో తీశారు. పక్షి ఆయన కర్లీ హెయిర్ లో సుఖంగా కూర్చుని ఉండగా ఫోటోలు వీడియోలు తీశారు. అందులో బర్డ్ న్యూ రెస్టింగ్ స్పాట్ ని ఎంజాయ్ చేస్తోంది. వీడియోలో ఉన్న వ్యక్తి శ్రీలంకలోని శ్రీ దలాదా మలిగావా మీడియా బ్యూరోలో అధికారి అని తెలిసింది. జూన్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల కొద్ది వ్యూస్ వచ్చాయి. జూన్ 30వ తేదీ నాటికి ఈ వీడియోకి 5,20,000 లైక్లు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు లాఫింగ్ ఎమోజీలతో కమెంట్ సెక్షన్ ని ఫిల్ చేశారు. ఈ ఫన్నీ వీడియో చూసి చాలా మంది బాగా నవ్వుకున్నారు. మనిషి చెదిరిన జుట్టు పక్షికి గూడులా ఉపయోగపడుతుందా? ఇది చూసేందుకు చాలా విచిత్రంగా ఉందే అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఫన్నీ పరిస్థితి చూసి చాలా మంది సరదాగా అయ్యో పాపం అని కమెంట్లు చేశారు.